శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వారంతా గతంలో ఐసీఏఆర్ వంటి సంస్థలో పని చేశారనే నిజం బయటకు పొక్కింది. కల్తీ నెయ్యి కేసులో A34, A35, A36లుగా ఉన్నారు ఈ నిందితులు. రిటైర్ అయ్యాక బోలేబాబా వంటి డైరీలకు అడ్వైజర్లుగా చేరారు. డైరీలకు అడ్వైజర్లుగా ఉండి కల్తీ నెయ్యి ఎలా తయారు చేయాలో వీళ్లే నేర్పించారు. నెయ్యిని బాగా వేడి చేస్తే DNA దొరకదని వీరికి తెలుసు. ఆ నాలెడ్జ్ తోనే PCR DNA పరీక్ష మాత్రమే చేయించేలా పావులు కలిపారు. గమ్మత్ ఏంటంటే కల్తీ నెయ్యి శాంపిళ్లను పరీక్షించడానికి సిట్ అదే ICAR ల్యాబ్ కు పంపింది. తాము గతంలో పనిచేసిన చోట ఉన్న పలుకుబడిని ఉపయోగించి నిందితులు అక్కడ దొంగ రిపోర్టులు తయారు చేయించారు. నిజం బయటపడకూడదని ప్లాన్ వేశారు. MT-DNA టెస్ట్ చేయిస్తే గుట్టు రట్టవుతుందని తెలిసి పనిగట్టుకుని కేవలం PCR DNA టెస్ట్ మాత్రమే చేయించి రిపోర్టులను మాస్క్ చేశారు. ఇలా CBI సిట్ దర్యాప్తును సైతం పక్కదారి పట్టించారు. కల్తీ నేర్పించినోళ్లే క్వాలిటీ రిపోర్టులు ఇప్పించడం ఇక్కడ అసలు సిసలు ట్విస్ట్. ఇప్పుడు అందరి బండారం బయటపడింది.